మీరు ఏం వంట చేయబోతున్నారు? చికెన్ లెగ్ ఫ్రై. ఓకే, చికెన్ లెగ్ ఫ్రై అనేది కామన్ గానే ఉంది. మరి మీరు చేసే దాంట్లో ఏమైనా డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటుందా? ఈజీగా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తానండి. ఓకే, ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తారంట క్రాంతి గారు. మరి చికెన్ లెగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్ లెగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ లెగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. క్రాంతి గారు స్టార్ట్ చేస్తారా? అవునండి, చేస్తున్నానండి. ఓకే, ఏం చేస్తున్నారు? ముందుగా చికెన్ లెగ్ బౌల్లో వేసుకుంటున్నాము. ఓకే, దాని తర్వాత పెరుగు 1/2 కప్. ఓకే, చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా. చికెన్ మసాలానా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. సాల్ట్ వేసారు ఇందాక? సాల్ట్ వేసేసారని నేను చెప్పేశాను, చెప్పకూడదు యాక్చువల్లీ, కాంపిటీషన్ కదా. సో నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీకు వచ్చిన ప్రైజ్ నాకు ఇచ్చేస్తారా లేదా? ఇవ్వరా? తీసుకోండి. వద్దులేండి. చేస్తున్నాను. మిక్స్ చేసే. ఇంకేమైనా వేయాలి అందులో? ఇంకేం లేదండి. ఓకే, క్రాంతి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను నర్స్ అండి. నర్సా? ఓకే, అంటే హాస్పిటల్లో చాలా సైలెంట్ గా ఉండాలంటారు కదా, అందుకని మీరు ఇంత సైలెంట్ గా ఉంటారా? లేదన్నారా? నేను హోమ్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. ఓహో, ప్లస్ మా ల్యాబ్ లో మార్కెటింగ్ కూడా చేస్తాను. ఓకే, సో హెల్త్ కాన్షియస్ గానే ఉండొచ్చు అయితే. వంటలు కూడా మీరు అలానే చేయొచ్చు. చేస్తానండి. ఓకే, మిక్స్ చేసుకున్నాను. ఓకే, దాన్ని మ్యారినేట్ హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టారు. అవును. ఓకే, క్రాంతి గారు మరి అది నానే లోపు వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఏం లేదా? అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అయితే కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే క్రాంతి గారు, మనం చాలా సేపు వెయిట్ చేసాము, సరిపోతుందంటారా? సరిపోతుందండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాసెస్? ఆయిల్ వేసుకుని వెలిగించిన. థ్యాంక్ యూ. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, బాగా వేయించాలా? రెడ్డిష్ రావాలండి. ఓకే, వేయించండి. ఇంకేం చేస్తుంటారు క్రాంతి గారు మీ ఫ్రీ టైంలో? వంటలేనా? పేషెంట్స్ ఉంటారండి. ఓకే, కాల్స్ రాగానే వెళ్తూ ఉంటాను. ఓకే, ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాను. ఓకే, అది మీరు చేసే జాబ్ కదా? అవునండి. అది కాకుండా మిగతా టైంలో ఏం చేస్తుంటారు? పాప ఉందండి, చిన్న పాప ఉంది. ఎన్ని ఇయర్స్ తనకి? 18 months. 18 months-ఏనా? అవునండి. ఓకే, అయితే తన కోసం రెసిపీస్ ఇంకేమీ చేయలేదేమో కదా? ఇంకేం సో తన కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారనమాట. అవునండి. ఓకే, క్రాంతి గారు ఫ్రై అయిపోయినాయా? ఇంకా కొంచెం సేపు అయిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కొద్ది కరివేపాకు వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, చాలా సున్నితంగా చేస్తున్నారు క్రాంతి గారు మీరు. ఇలానే ఉండాలంటారా నర్స్ అంటే? యాక్చువల్లీ నేను వంటలు చేయడం తక్కువ అండి, ఇక్కడ రావాలని చెప్పి నేర్చుకుని వచ్చానండి. మా అభిరుచి చూసి, అభిరుచి ప్రోగ్రామ్ లో రావాలని చెప్పేసి. ఓకే, మరి ఈ వంట ఇంతకు ముందు చేశారా? చేసి పెట్టానండి. ఎవరికి? మా ఫాదర్. వావ్, ఓకే, నచ్చిందా అయితే? నచ్చింది. ఓకే, ఓకే, చాలా ఫ్రై అయిపోయినట్టుంది. ఇప్పుడు లెగ్ పీస్ వేసేసేయండి. ఓకే, అవి గ్రేవీ కూడా వేసేస్తున్నారా? వేసేస్తున్నాను. ఓకే,
ఇందులో మనం వాటర్ మిక్స్ చేసుకోవడం చేయొచ్చా? ఏం లేదండి, ఫ్రై చేస్తున్నాం కనుక ఓన్లీ ఫ్రై కాబట్టి ఓకే, గ్రేవీలా అక్కర్లేదు కాబట్టి వాటర్ వేయక్కర్లేదు. ఇది మనం కంటిన్యూస్ గా కలుపుతూ వేస్తూ ఉండాలి కదా, అడుగంటకుండా ముక్కలు కూడా విడిపోకుండా లెగ్ అలానే ఉంటూ వేయించాలి కదా జాగ్రత్త. అవునండి. సో టైం పడుతుందేమో కదా. అవునండి. ఓకే, లిడ్ పెట్టి క్లోజ్ చేసి చేయాలా? క్లోజ్ చేస్తే బెస్ట్. ఓకే, తీసేయాలి. ఓకే, సిమ్ లో కొంచెం ఇలా ఉడికించుకోవాలి. మరి అయితే కాసేపు వెయిట్ చేద్దామా క్రాంతి గారు? ఓకే అండి. క్రాంతి గారు అయిపోయి ఉంటుందేమో చూద్దామా? ఓ బాగా ఫ్రై అయిపోయిందిగా. ఫ్రై అయిందండి, ఆయిల్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమేనా? తీసుకుంటాను. ఓకే, రెడీ అయిందండి చికెన్ లెగ్. ఓకే, చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ లెగ్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో చికెన్ లెగ్ పీస్లు, పెరుగు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమాన్ని వేసి వేగనివ్వాలి. అంతే, చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. క్రాంతి గారు చేసిన చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేయడానికి రావు గారిని పిలిచేద్దామా? వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హాయ్. హలో. హలో రావు గారు, చెప్పండి, ఏం చేశారు? చికెన్ లెగ్స్ ఫ్రై చేశారు. వావ్. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చూడడానికి చాలా బాగుంది, Yeah. టెంప్టింగ్ గా ఉన్నది. అవును. టేస్ట్ చూద్దాం. ఓకే, బాగుంది. ఒక్కోసారి పాలు కాస్త ఎక్కువగా వేడైన తర్వాత మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది. మాడు వాసన వచ్చేసాయి కదా, ఇంకా పడేస్తే పోలా అనుకోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. మాడినా కూడా పర్వాలేదు, 2 తమలపాకులు పాలలో వేసి మళ్ళీ కాసేపు మరిగించి ఈ తమలపాకులు తీసేసినట్లయితే మాడు వాసన అనేది పోతుంది. శుభ్రంగా మనం ఆ పాలు వాడుకోవచ్చు. చాలా మంది బరువు తగ్గడానికి వెంటనే చేసే పని ఏంటంటే ఒక పూట భోజనం మానేయడం, బ్రేక్ఫాస్ట్ మానేయడం, వీలైతే రాత్రిపూట ఒట్టి చపాతీలే తినడం. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గకపోగా మరింతగా నీరసించిపోతూ ఉంటారు. నీరసించిపోయిన తర్వాత ఎక్కువగా తినేసి మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ ఫ్రైలు, స్వీట్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏతో పాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్ చాలా మంచిది. అందుకని మన రోజువారీ ఆహారంలో క్యారెట్ను ఒక భాగం చేసుకోవడం ఎంతో మేలు. మామూలుగా రకరకాల కారణాల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అజీర్తి, కడుపుబ్బరం ఇలాంటి వాటి వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే ఈ చిట్కా ఫాలో అయితే తగ్గిపోతుంది. అదేంటంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పంచదార రెండింటిని మిక్స్ చేసుకుని మెల్లగా నములుతూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి రెబ్బల్ని కనుక ఒక భాగం చేసుకున్నట్లయితే ఎముకల బలం అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.